హలో. ఈరోజు మనం హ్యాండ్ మోడల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా హ్యాండ్ మోడల్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ అంత సమయం ఈ వీడియోలో చేయడం కష్టం కాబట్టి అసలు బేసిక్ మోడల్ ఎలా చేయాలి అనేది వివరిస్తాను. ఫస్ట్ హ్యాండ్ మోడల్ కోసం మనం మెయిన్ మెనూలో పాలిగన్ సెట్ చేసుకోవాలి. ఈ మెయిన్ మెనూలో క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి టూల్స్ కనబడతాయి. ఇందులో నర్వ్స్, ప్రిమిటివ్స్, పాలిగన్ ప్రిమిటివ్స్ అని ఉంటాయి. పాలిగన్ ప్రిమిటివ్స్లో క్యూబ్ అనే టూల్ తీసుకుందాము. క్యూబ్ టూల్ డ్రా చేసాము. అయితే ఇది వైర్ ఫ్రేమ్ మోడ్లో ఉంది. దీన్ని స్మూత్ షేడ్లోకి ఆన్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు దీని డివిజన్స్ని సెట్ చేద్దాము. ఈ క్యూబ్కి ఎన్ని డివిజన్లు కావాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఛానల్ బాక్స్లోకి వెళ్ళి ఈ పాలీ క్యూబ్ మీద క్లిక్ చేస్తే మనకి సబ్ డివిజన్ విడ్త్, హైట్, డెప్త్లో ఎన్ని ఉన్నాయని కనబడతాయి. వీటిని మనం విడ్త్ని 4 డివిజన్లకు సెట్ చేద్దాం. హైట్ని అలాగే ఉంచుదాం. డెప్త్ని కూడా 4కి సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ డివిజన్లు ఇక్కడ డిస్ప్లే అవ్వటం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ మనం చేయవలసిన పని ఈ మెయిన్ మెనూలోకి వెళ్ళి ప్రాక్సీ మెనూలోకి వెళ్తే సబ్ డివిజన్ ప్రాక్సీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక స్మూత్ ఆబ్జెక్ట్ రౌండ్ షేప్లో రావడం మనం గమనించవచ్చు. ఇది ఆన్ చేసుకోవడం ద్వారా మనకి ఎక్కడి నుంచి మనకి మోడలింగ్ విధానం తేలికవుతుంది. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఈ మెనూలో ఫేస్ని సెలెక్ట్ చేద్దాం. ఫేస్ మోడ్లోకి వచ్చింది. ఇందులో మనకి ఈ మొత్తం మనం అరచెయ్యి మధ్య భాగం అనుకుంటే ఇక్కడ నుంచి దీనికి ఫింగర్స్ వచ్చేటట్టుగా మనం మోడల్ని డిజైన్ చేయాలి. దానికోసం ఇక్కడ ఒక ఫేస్ని సెలెక్ట్ చేస్తున్నాను. మరలా మెయిన్ మెనూలోకి ఎడిట్ మెష్లోకి వెళ్ళి ఎక్స్ట్రూడ్ అని సెలెక్ట్ చేస్తే మనకి ఎక్స్ట్రూడ్కి సంబంధించిన టూల్ ఇక్కడ రావడం గమనించవచ్చు. ఫేస్కి ఎదురుగా ఉన్న యారో మార్క్ని జరపడం ద్వారా మనం ఫింగర్ని క్రియేట్ చేయవచ్చు. అదేవిధంగా సైడ్ ఫింగర్స్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి తగలకుండా ఉండటం కోసం కొంచెం సైడ్కి కూడా జరుపుతున్నాను. డివిజన్లు మార్చడం కోసం ఇది ఒకే డివిజన్గా సెట్ అయి ఉంది. అట్లానే మనం ఒకేసారి డివిజన్లను కూడా సెట్ చేయడం కోసం ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది ఇక్కడ మనకి ఛానల్ బాక్స్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. దానికోసం పాలిగన్ ఎక్స్ట్రూడ్ ఫేస్ 5 అనేది మనం వర్క్ చేస్తున్న ఇది. దీంట్లో మనం డివిజన్ల మీద క్లిక్ చేసి 3 అని ఎంటర్ చేస్తే ఇక్కడ వచ్చింది 3 డివిజన్లుగా డివైడ్ అవ్వడం మనం అక్కడ గమనించవచ్చు. ఓకే, ఒక ఫింగర్ని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఫింగర్కి వెళ్దాం. ఫేస్ని సెలెక్ట్ చేశాను. ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ద్వారా ముందుకు డ్రా చేసి అలాగే డివిజన్స్ని 3గా సెట్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఫింగర్ కొద్దిగా సైడ్కి అందాం. ఓకే, మన డివిజన్ సెట్ చేద్దాం. అదేవిధంగా 4వ ఫింగర్
కొద్దిగా సైడ్కి అందాం. ఓకే, డివిజన్స్ అదేవిధంగా డివిజన్స్